హాయ్ ఫ్రెండ్స్, విద్యుత్ బిల్లు సవరణ కోరుకునే లక్షలాది మంది గృహ వినియోగదారులకు ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందించనుంది. కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా ఇంటిలో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు ఒకేసారి అమాంతం పెరిగిన విషయం అయితే తెలిసిందే. ఈ సమస్యలను గుర్తించిన విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు ఊరటనిస్తూ బిల్లుల సవరణ గడువునైతే పెంచడం జరిగింది. వినియోగదారులకు తమ కరెంటు బిల్ సవరణ గడువును డిసెంబర్ 31, 2025 వరకు అయితే పొడిగించడం జరిగింది. ఇది నిజంగా వినియోగదారులకు ఒక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. అయితే లాక్డౌన్ సమయంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ఏసీ, ల్యాప్టాప్, టీవీ ఇలా ఇతర గృహోపకరణాల వినియోగం పెరగడం ఫలితంగా చాలా మందికి ఊహించిన విధంగా భారీ విద్యుత్ బిల్లులు అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ కిలోవాట్ల సామర్థ్యంపై అద్భుతమైన రాయితీ అయితే ప్రకటించడం జరిగింది. ఉదాహరణకు 1 కిలోవాట్ సామర్థ్యంపై ఉన్న ప్రస్తుత ఛార్జీ 2250 కాగా రాయితీ తర్వాత 1250కి అయితే తగ్గించడం జరిగింది. అంటే 1000 రూపీస్ వరకు అయితే ఆదా అవుతుంది. అలాగే 2 కిలోవాట్స్ 4450 ఉండగా 2450కి, అలాగే 3 కిలోవాట్ 6650 ఉండగా 3650కి, 4 కిలోవాట్ 8850 ఉండగా 4850కి రాయితీ అయితే ఇవ్వడం జరిగింది. 5 కిలోవాట్ కలిగిన కనెక్షన్ పై ప్రస్తుత ఛార్జీ 11050 ఉండగా రాయితీ అనంతరం 6050కి తగ్గించడం జరిగింది. ఏకంగా వినియోగదారులకు 5000 రూపీస్ అయితే తగ్గించడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, దిగువ కుటుంబాలకు ఈ రాయితీ అయితే ఒక పెద్ద ఊరటనైతే ఇస్తుంది. బిల్లుల సవరణ కోసం ప్రభుత్వం నిర్ణయించిన కరెంటు బిల్ సవరణ గడువు డిసెంబర్ 31కి మాత్రమే ఉంది. అధిక బిల్లును చెల్లించినట్లు భావించే వినియోగదారులు ఎవరైనా ఉంటే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించండి. ఈ కీలకమైన విద్యుత్ బిల్లు సవరణ గడువు అలాగే విద్యుత్ రాయితీ వివరాలు అందరికీ తెలిసేలా ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ రీల్ అయితే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.